సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో రెండో సీఎల్పీ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త పీసీసీ నియామకం తర్వాత జరగనున్న సమావేశం కావడంతో ఏ అంశాలు చర్చకు వస్తాయో అనేది చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రైవేట్ హోటల్లో సీఎల్పీ మీటింగ్కి ఏర్పాటు చేస్తున్నారు. సీఎల్పీ సమావేశంలో మొదటగా పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోవడంతో ఈ సమావేశంలో సన్మానం చేయనున్నారు. దీంతో పాటు పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయంపై కీలక చర్చ ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష చేయనున్నట్టు సమాచారం. అలాగే ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన సమాచారం సరిగా ఇవ్వకపోగా నియోజకవర్గ సమస్యలపై అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో సైతం అధికారులు తమ మాట వినటం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎల్పీ సమావేశంలో దీనిపై సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు స్పందించే అవకాశం ఉంది. గతంలో ఇదే సమస్యపై ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ స్పీకర్ గడ్డం ప్రసాద్ని కలిసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గ సమస్యపై ఒక ఐపీఎస్కి ఫోన్ చేసినా స్పందించలేదట. దీనిపై స్పీకర్ని కలిసి మరోసారి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలకు అడుగడుగున అవమానాలు ఎదురవుతూ ఉండటంతో సీఎల్పీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇవే కాక లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లోకల్ బాడీ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. దీనిపై పార్టీ నేతల సలహాలు తీసుకోవడంతో పాటు నేతల్ని సమాయత్తం చేయనున్నట్టు తెలుస్తోంది.